టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని ఘోర సంఘటన చోటు చేసుకుంది. సుమారు 7 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని భక్తులంతా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ఈ ఘటనను అధికారుల నిర్లక్ష్యాన్ని ఏ విధంగా చూడాలి? ఆ సందర్భంలో అక్కడ ఉన్న భక్తులంతా కూడా ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్తున్నారు. అధికారుల తీరుని ఏ విధంగా తప్పుపట్టారు? ఖచ్చితంగా అండి, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, అధికారుల వైఫల్యం, టీటీడీ పాలక మండలి వైఫల్యం. అసలు తిరుమల చరిత్రలోనే ఇలాంటి సంఘటన గతంలో ఎప్పుడూ జరగలేదు. గత 5 ఏళ్ళు తీసుకుంటే ఇలాంటి వైకుంఠ ద్వార దర్శనాలు సమయంలో ఎంతో చక్కగా సిస్టమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలాంటి టోకెన్లు జారీ చేయడం జరిగేది, చక్కగా భక్తులకు అందివ్వడం జరిగేది. ఇంత దారుణంగా వీళ్ళు నిర్లక్ష్యం వహించడం వలన 7 ప్రాణాలు కోల్పోయారంటే ఎంత దురదృష్టకరం, ఎంత బాధాకరం. వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది. దీనికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే టీటీడీ పాలక మండలి, అక్కడున్న అధికారులు, టీటీడీలో ఉన్న అధికారులు అందరూ కూడా బాధ్యత వహించాలి. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. సమీక్షలు చేశారు, ఎంతసేపు వీళ్ళు పబ్లిసిటీ కోసం సమీక్షలు చేసుకున్నారు తప్ప ఈ ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. అక్కడంట ఉదయం నుంచి కూడా వాళ్ళు వెయిట్ చేసిన ఈ టికెట్ల కోసం కనీసం ఒక నీలో పాలో భోజనమో ఏది ఇవ్వని పరిస్థితి అని భక్తులు చెప్తూ ఉండే పరిస్థితి. అలాగే అక్కడ పిల్లలతో వాళ్ళ ఆకలితో అలమటించే పరిస్థితిలో ఒక్కసారి గేట్స్ వదిలేసి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా వ్యవహరించారో క్లియర్గా అర్థమవుతుంది. ఎంత దారుణంగా ఎప్పుడూ జరగని సంఘటన జరిగిందంటే అసలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఉండే పరిస్థితిని ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది. ఎంతసేపు కూడా ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడానికే వీళ్ళు దృష్టి సారిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థను కూడా ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకి, వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వాడుతున్నారు తప్ప భక్తుల రక్షణ కోసం అక్కడ వాడుతుండే పరిస్థితి మనకు కనిపించట్లేదు. తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం, లడ్డూ వ్యవహారంలో లేని దాన్ని అబద్ధపు ప్రచారం చేసి లబ్ధి పొందుదామని చూశారు. అలాంటి పాపాలు చేయడం వల్లే ఈరోజు వెంకటేశ్వర స్వామి కోపం వచ్చి ఇలాంటి సంఘటనలు మనం చూసే దురదృష్టకరమైన సంఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నైతిక బాధ్యత వహించాలి. ఎంత పబ్లిసిటీ పిచ్చి! ఆ రోజు గోదావరి పుష్కరాల్లో ఇలాంటి తొక్కిసలాటలు జరిగి 29 మంది చనిపోయారు. ఈరోజు 7 చనిపోవడం, అలాగే 40 మందికి పైగా దెబ్బలు తగిలి వాళ్ళు హాస్పిటల్లో ఉండడం అంటే ఎంత దారుణమైన పరిస్థితులు. ఆ కుటుంబాలని ఖచ్చితంగా ఆదుకోవాలి. ఇప్పుడు తీసుకుంటే విజయవాడ వరదల సమయంలో కూడా మనం చూసాము. అసలు ఎంత నిర్లక్ష్యమో, వీళ్ళు ముందస్తు చర్యలు, జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వలన ఎంతమంది చనిపోయారు. ఇంచుమించు 60 రోజులు నీటిలో ఉన్నారు విజయవాడ ప్రజలు. వీళ్ళేమో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎంతసేపు పబ్లిసిటీ స్టంట్స్ అక్కడ చేసిన పరిస్థితి మనం క్లియర్గా చూసాం. కాబట్టి ఈ చనిపోయిన 7 వ్యవహారం నిజంగా చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మీరు ఎప్పటికైనా పబ్లిసిటీ పిచ్చి ఆపండి. పోలీసులు కూడా ఖచ్చితంగా దీనికి కారణమైన అందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. అసలు ఆ జేఈఓ గారు అయితే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి భజన, ఆ వెంకయ్య చౌదరి గారు అయితే చంద్రబాబు నాయుడు గారి భజన, అధికార పక్షం వాళ్ళకి భజన చేయడము, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడం మీద దృష్టి తప్ప ప్రతిపక్షాలను కానీ ప్రజలను కానీ ఏమాత్రం పట్టించుకొని పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇలాంటి వైఫల్యాలు, వీళ్ళందరి నిర్లక్ష్యం వలన 7 నిండు ప్రాణాలు ఈరోజు లేకుండా పోవడం నిజంగా చాలా బాధాకరం. ఖచ్చితంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి, వ్యక్తి తాలూకా ప్రతి కుటుంబానికి కూడా ₹1 కోటి ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ ఇవ్వాలి. అలాగే దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున కాంపెన్సేషన్ ప్రభుత్వం ఇచ్చి తీరాలి. దీనికి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి గారు, అలాగే టీటీడీ చైర్మన్ గారు, టీటీడీ అధికారులు, అలాగే పోలీస్ అధికారులు అందరూ కూడా రాజీనామా చేయాలి. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది మొత్తం మీద ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. అలాగే మృతుల కుటుంబాలకు ₹1 కోటితో పాటు గాయపడిన వారికి 20 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.